అండి. హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కమ్మనైన వెజిటబుల్ బిర్యానీ అండి. వెజిటబుల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ బిర్యానీ చేసుకుంటే లొట్టలేసుకుని తినేయొచ్చు కదా. అందుకోసం ముందుగా మన ఇంట్లో ఉన్న కాయగూరలన్నిటిని తీసేసుకుని ముందుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ కూడా తీసుకుంటున్నాను అనమాట. క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయేమోనని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. అందుకే వేడి నీటిలో కొంచెం పసుపు వేసుకుని ఒక మరిగిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ని దాంట్లో వేసుకుని తీసేసుకోండి. ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉన్నా పోతాయి. అదేవిధంగా వాటర్ వేడెక్కిన తర్వాత మిల్ మేకర్ని వేసుకుని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుని ఈ విధంగా అయితే వాట్ చేసుకుని తర్వాత స్క్వీజ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ముందుగా ఇక్కడైతే హోల్ గరం మసాలా తీసేసుకున్నానండి. దీంట్లో ఎక్కువగా లవంగాలు తీసుకున్నాను అనమాట. 8 లవంగాస్ తీసుకున్నాను. అంటే ఇది పావు కిలోకి, మిగతా అన్ని 1-2 అలా తీసుకున్నాను. కొద్దిగా కాజు కూడా తీసుకున్నాను అనమాట. బాండీలో ఆయిల్ మరియు నెయ్యి వేసుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మసాలాలన్నింటినీ కూడా దాంట్లో వేసుకుని మంచి అరోమా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు పచ్చిమిరపకాయ ముక్కల్ని దీంట్లో అయితే వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కోసుకుని వేసుకున్నాను. అదేవిధంగా 4 పచ్చిమిర్చిని అయితే ఇక్కడ యూస్ చేస్తున్నాను. నేను పావు కిలో చేస్తున్నానండి. పావు కిలో రైస్ యూస్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ పావు కిలోకి ఈ కొలతలు వేసుకున్నాను. అండ్ ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కాయగూరలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. మిల్ మేకర్ని అయితే బాగా పిండేసుకుని వేసుకోండి. ఎంత ఎక్కువగా పిండుకుంటే మనకి టేస్ట్ అంత మంచిగా వస్తుంది మిల్ మేకర్. తర్వాత బీన్స్, క్యారెట్, క్యాలీఫ్లవర్, బంగాళదుంపలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. మనం ఒక 50-60% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ వాటర్ వేసిన తర్వాత ఉడుకుతాయి కాబట్టి. ఇక్కడ నేను ఒక టమాటా తీసుకుంటున్నానండి. ఒక టమాటాను కొద్దిగా కొత్తిమీరను కూడా మిక్సీ చేసుకుని పేస్ట్లా చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ కాయగూరల దాంట్లో వేసేస్తున్నాను. ఈ పేస్ట్ మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. అదేవిధంగా నేను ఒక కప్పు అంటే 100 ml వరకు పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. అది వీడియో మిస్ అయింది. పెరుగుని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసేసుకున్నాను అనమాట. అంటే ఉండలు గడ్డలు ఏం లేకుండా అలా చేసిన తర్వాత దీంట్లో వేసుకుని అయితే యాడ్ చేసేసుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకుంటాను అనమాట. ఈ గ్లాస్తో 1 పావు తీసుకుంటాను. ఆల్మోస్ట్ పావు కేజీ వస్తాయండి. 1 పావుకి నేను 2.5 వరకు కూడా వాటర్ తీసుకున్నాను. అంటే 1కి 2 తీసుకున్నాను అనమాట. దీంట్లోనే నేను కారం, ఉప్పు, మసాలాలు కూడా యాడ్ చేస్తున్నాను. సారీ, మసాలా పౌడర్ ఏమి వేయట్లేదు కానీ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ కొంచెం మసాలాలు వేసుకున్నాం కదా, కొంచెం తక్కువ మసాలాలతో కొంచెం కమ్మగా చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకే జస్ట్ ధనియాల పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేశాను. అదేవిధంగా ఉప్పు, కారాలు అయితే యాడ్ చేసేసాను అనమాట. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కూడా మనకి ఈ కాయగూరలకు పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత తీసుకున్న 1 పావు కప్పు రైస్ని కూడా కడిగేసుకుని దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను. దీన్ని ఏమీ మ్యారినేట్ చేయలేదండి. జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు కడిగాను అంతే బియ్యం. తర్వాత ఈ బియ్యానికి తగినట్టుగా కొద్దిగా మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ విధంగా మరిగించిన వాటర్ని దీంట్లో అయితే వేసేసానండి. దీంట్లో నేను 2.5 వరకు మరిగించిన వాటర్ తీసుకున్నాను అనమాట. అంటే 1కి 2 మరిగిన తర్వాత తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఉప్పు చూస్తే ఉప్పగా తగలాలన్నమాట. ఉప్పగా తగిలినట్టయితేనే సరిపోయినట్టు, లేకపోతే అడిషనల్గా కొంచెం యాడ్ చేసుకోండి. ఉడికిన తర్వాత తగ్గిపోతుంది కాబట్టి. దీంట్లోనే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. ఇక్కడ మనం వేయవలసింది బిర్యానీ ఎసెన్స్ అండి. ఈ ఎసెన్స్ కనుక మీరు వేసినట్టయితే 1 కిలోమీటర్ వరకు మన బిర్యానీ స్మెల్ అనేది వస్తుందన్నమాట. చాలా టెంప్టింగ్గా ఉంటుంది. స్మెల్ టేస్ట్తో పాటు స్మెల్ చూస్తాము, అదేవిధంగా కంటికి కూడా నచ్చాలి కదా, అప్పుడే మనకి బిర్యానీ అనేది నచ్చుతుంది. సో ఈ విధంగా మూత పెట్టుకుని ఉడికించిన తర్వాత మధ్యలో ఒక్కసారి కలుపుకోండి సరిపోతుంది. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఆవిరి బయటకు పోకుండా అలాగే వదిలేసేయండి. తర్వాత ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక 10-15 మినిట్స్ వదిలేసిన తర్వాత బిర్యానీ ఓపెన్ చేసి చూస్తే ఈ విధంగా పొడిలాడుతూ వచ్చేస్తుంది అన్నమాట. ఎమ్మీ అండ్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది కదా. దీన్ని ఈ విధంగా పెరుగు చట్నీతో పేరప్ చేసేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.